టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు. పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చెయ్యాలంతే. ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? వితిన్ 24 hours. వితిన్ 24 hours ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి. అది రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని ప్రకారం హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని, ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ ట్రీట్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇల్ ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేస్తే ఇల్ ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు. ఏం ఇల్ ట్రీట్ చేశారు? మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఏం చేశారు, హౌ ఏ రకంగా ఇల్ ట్రీట్ చేశారని చెప్తారు. నన్ను కొట్టారండి, నన్ను తిట్టారంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్. నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు. కొడితే గాయాలు ఉండాలి కదా అని. ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ ట్రీట్ చేశారండి, నన్ను కొట్టారండి అని చెప్పారు. ఎవరు కొట్టారు చెప్పలా. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు. అది ఆయన చెప్పింది కక్షతో. ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు. జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు ఏం జరిగింది అనేది ఇక్కడ కొట్టారండి, నన్ను ఈ రకంగా పలానోళ్ళు అని చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేశాడు. అది నోట్ చేసుకున్నారు, కోర్టులో నోట్ చేసుకున్నారు, మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్. అది చాలదు, ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది జరిగిన నెల అవుతుంది, 3 years అవుతుంది. 3 yearsలో అప్పుడు ఆ తర్వాత చాలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, ఓకే, నీకు అన్యాయం జరిగింది అనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు. అవేం చేయలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు. కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో